హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాధు సార్ త్రిపాఠిని ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా, సార్ ప్లీజ్ నేను తప్పుడు మనిషిని కాదు, ఏదో ఆవేశంలో అలా చేశానే తప్ప నేను ఎవరికి అమ్ముడు పోలేదు సార్ అని త్రిపాఠి అమాయకంగా అబద్ధాలు చెప్తూ ఉండగా, ఇక సాధు సార్ సరే అది తర్వాత చూసుకుందాం, ముందైతే నిన్ను 2 months సస్పెండ్ చేస్తున్నాను అని సాధు అనగానే ఇక త్రిపాఠి షాక్ అవుతాడు. మరోవైపు హీరోయిన్ మేనేజర్ మహేంద్రాని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న రమ్య, కిరణ్ కూడా సాధు సార్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంటారు. సార్ ఆ మహేంద్రాని ఎంత కొట్టినా ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఒకే మాట చెప్తున్నాడు, ఇదిగోండి చూడండి సార్, ఈ నెంబర్ నుంచి తనకు కాల్ వచ్చిందని, అందువల్లే ఆ పని మనిషి మంగతో కలిసి హీరోయిన్ని చంపడానికి వెళ్ళాననే తప్ప మరో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్ అని అంటుండగా, సాధు అవునా, నెంబర్కి డయల్ చేశారా అని అడుగుతుండగా, స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ అని అంటూ ఉంటుంది రమ్య. ఇక అభికి ఆ నెంబర్కి ఏదైనా సంబంధం ఉందా చూడకపోయారా అని అడుగుతుండగా, ఇది ఫేక్ ఐడితో తీసుకున్న సిమ్ సార్, అందుకే ఏమీ ట్రేస్ చేయలేకపోతున్నాం అని అంటుంది రమ్య. ఇక దాంతో సరే ఆ అభిని వాచ్ చేయండి అని అంటూ, సాలిడ్ ప్రూఫ్ లేకుండా హోమ్ మినిస్టర్ దాకా మనం వెళ్ళలేం, అభిని వాచ్ చేస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమ్మనగానే తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు సాధు సార్. అభి పని మనిషి మంగాని చంపాడని జేడి చెప్పిందంటే అది నిజమయ్యే ఉంటుంది. అంటే హీరోయిన్ని చంపిన మంగకి ఈ అభికి సంబంధం ఏంటి? అభి వెనకాలన్నది ఆ హోమ్ మినిస్టరేనా? ముందు ఆ హీరోయిన్ మర్డర్కి అభికి సంబంధం ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సాధు. మరోవైపు సిరి పెళ్లి చూపుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక అది చూసి బూచి నిషిని ఇలా అంటూ ఉంటాడు, నువ్వేమో వాళ్ళని ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టి నువ్వు ఏర్పాట్లు చేయాలి అనుకుంటే వాళ్ళు నిన్ను పక్కన కూర్చోబెట్టి వాళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు చూడు సిస్టర్ అని అంటుంటాడు బూచి. ఇక వైజయంతి కూడా నువ్వు ఇలా కూర్చోకూడదమ్మే, నీ పనులు నువ్వు చేయాలి అని అంటుండగా, వాళ్ళతో పోటీ పడమంటారా అత్తయ్య, దాన్ని ఎక్కడ ఎలా అవమానించాలో నాకు బాగా తెలుసు అని అంటుంది నిషి. ఇక అప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినట్టు కార్ సౌండ్స్ వినబడగానే అందరూ బయటికి పరిగెడతారు. ఇక వాళ్ళని రిసీవ్ చేసుకొని జగదాత్రి వాళ్ళ నాన్నగారు దాత్రి కేదార్లని పరిచయం చేసి యువరాజ్ నిషికాలని పరిచయం చేస్తారు. ఇక వెళ్ళి అందరూ కూర్చుంటారు. ఇక ఆ పెళ్లి కొడుకు ఇల్లంతా స్కానింగ్ చేస్తున్నట్టు చూస్తుండగా, ఏంటి మా సిరి సిస్టర్ కోసం మీరు చూస్తున్నారా అని బుచి అడుగుతుండగా నవ్వుతూ ఉంటాడు అతను. ఇక వైజయంతి ఇలా అనేస్తుంది, తన ఫ్రెండ్ని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అనగానే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ తల్లి ఇలా అంటూ ఉంటుంది, మేము వస్తున్నామని తెలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఏంటి అని అనగానే జగదాత్రి ఇలా అంటుంటుంది, తను మా సిరి చిన్నప్పటి నుండి ఫ్రెండ్, తను ఈ పెళ్లి చూపుల కోసమే ఇక్కడికి వస్తుంది, అందుకనే సిరి వెళ్ళాల్సి వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక కేదార్ ఆ పెళ్లి కొడుకుని, పెళ్లి చూపుల్లో ఈ మాత్రం వెయిటింగ్ బాగుంటుంది బ్రదర్ అని టీస్ చేస్తుండగా అతను కూడా నవ్వేస్తాడు. ఇక కౌశిక్కి జగదాత్రితో ఒకసారి ఫోన్ చేసి సిరి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో అని అనగానే అలాగే అంటూ ఫోన్ చేయబోతూ ఉంటుంది సిరి. మరోవైపు ఎయిర్పోర్ట్ నుంచి తన ఫ్రెండ్ని తీసుకొస్తున్న సిరి స్కూటీ ట్రబుల్ ఇస్తుంది. అక్కడ కొబ్బరి బొండాల షాప్ దగ్గర నిలబడి కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటారు. ఇక అప్పుడే అదే రూట్లో వెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ర్యాండీ తన భార్యతో కూడా అక్కడికి వచ్చి కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటారు. ఇక ఆ ఇద్దరి మాటలని వింటూ ఉంటారు. సిరి వాళ్ళ ఫ్రెండ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎయిర్పోర్ట్ నుండి స్కూటీలో రావడం ఏంటే అని తన ఫ్రెండ్ అంటూ ఉండగా, ఏ స్కూటీ మీదే నువ్వు చదువుకోవడానికి కాలేజ్కి వెళ్ళావు గుర్తుందా అని అడుగుతుండగా, సర్లేవే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అంటూ ఉండగా, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం అని అంటుంది సిరి. కానీ క్యాబ్ బుక్ అవ్వదు.
నా ఫోన్ నుండి ట్రై చేస్తా నాగు అని అంటూ సిరి ఫ్రెండ్ ఫోన్ నుండి కూడా ట్రై చేసిన ఆ క్యాబ్ కూడా బుక్ అవ్వదు. ఇక వాళ్ళు ఏం చేద్దామే అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు సిరికి ఫోన్ చేయాలి అనుకున్న ధాత్రి మొబైల్కి ఒక రింగ్ వస్తుంది. ఇక కేదార్ కళ్ళతో సైగ చేయడంతో జగదాత్రి కేదార్లు పక్కకి వెళ్తారు. సదు సార్ లైన్లో ఉంటారు. జై హింద్ సార్ అని అంటూ ఉండగా నిన్న నైట్ మీనన్ మనుషుల్లో కొందరు అలర్ట్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. అంతేకాదు ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ రాండీకి మళ్ళీ డబ్బుల కోసం బెదిరింపులు మొదలయ్యాయంట అని అనగానే ఎస్ సార్ అని అంటుంది జగదాత్రి. ఇక సాధు సార్ రాండీకి సెక్యూరిటీ పెంచమని అలర్ట్గా ఉండమని చెప్పు అని అనగానే ఓకే సార్ ఐ కెన్ హ్యాండిల్ అని జగదాత్రి జయహింద్ చెప్పి పెట్టేస్తుంది. మరోవైపు ఆ సిరి ఫ్రెండ్ వాళ్ళ మాటలు విన్న మ్యూజిక్ డైరెక్టర్ రాండీ భార్య ఏంటమ్మా లిఫ్ట్ కావాలా అని అడగగానే అవును అని అంటుంది తన ఫ్రెండ్. కానీ సిరి మాత్రం భయపడుతూ ఉంటుంది. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మాకు లిఫ్ట్ ఇస్తాడా అని అడిగాక లిఫ్ట్ ఇవ్వకపోతే అవమానం ఫీల్ అవ్వాలి అని. కానీ ఆవిడ చాలా కూల్గా మీరు ఇంతకు ముందు మాట్లాడుకునేదంతా మేము విన్నామమ్మా, మీరు పెళ్లి చూపులకి వెళ్తున్నారు కదా, సరే మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్తాం రండి అనగానే సిరి తన ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తన డ్రైవర్ని పిలిచి ఆ స్కూటీని రిపేర్ చేపించి ఆ అమ్మాయి ఇంటికి పంపించమని, మీరిద్దరూ మాతో పాటు రమ్మని వాళ్ళని కార్లో తీసుకెళ్తూ ఉంటాడు రాండీ అతని భార్య. మరోవైపు అంతకు ముందే జగదాత్రి నుండి సిరికి కాల్ రావడం, స్కూటీ రిపేర్ అయిందని జగదాత్రికి చెప్పడం, క్యాబ్ బుక్ చేసుకొని రావడానికి ట్రై చేస్తున్నానని అంటుండగా జగదాత్రి నేను మీ బావగారు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానని చెప్పడం, అంతలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం అన్నీ జరిగిపోతాయి. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో రాండీ కార్లో ఎక్కుతుంది సిరి. అలా వాళ్ళు వెళ్తుండగా ఒక చోట సడన్ బ్రేక్ వేస్తాడు దేవ. అప్పటికే దేవ మీనంతో కాల్ చేసి మాట్లాడతాడు. ఆ రాండీకి మన మీద భయం పోయింది భయ్యా, అందుకనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు అని అంటూ ఉండగా వాడికి భయం అంటే ఏంటో చూపించాలి అని మీనన్ అరుస్తూ ఉంటాడు. ఆ రాండీని చంపేయమంటారా అని అడుగుతుండగా రాండీని చంపడం కాదు, ప్రజల్లో మనం అంటే పోయిన భయాన్ని మళ్ళీ కల్పించాలి, రాండీతో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురండి అని అరుస్తుంటాడు మీనన్. ఇక అప్పుడే అక్కడి నుండి రాండీ సిరి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం, జగదాత్రి కేదార్లు రమ్య హెల్ప్ వల్ల సిరి లాస్ట్ లొకేషన్ చూసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అక్కడ కొబ్బరి బోండాలు అమ్మే బండి దగ్గరికి వెళ్తారు. అక్కడే సిరి స్కూటర్ని తీసుకెళ్తున్న రాండీ డ్రైవర్ కనిపించడంతో ఈ స్కూటీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. అప్పుడు అతను ఇది మీ సిస్టర్ స్కూటీయా, తను పెళ్లి చూపులకి వెళ్ళాలందని రాండీ గారు సిరిని తన ఫ్రెండ్ని తన కార్లో తీసుకెళ్తున్నారు అనగానే చాలా భయంగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇక అక్కడి నుంచి ఎంతసేపు అవుతుంది వెళ్ళి అని అనగానే 10 మినిట్సే మేడం అని అతను ఆన్సర్ ఇస్తాడు. ఇక టెన్షన్ పడకు జగదాత్రి మనం వెళ్దాం పదా అని అంటూ కేదార్ ధాత్రిని తీసుకొని మళ్ళీ రాండీని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు అప్పటికే దేవ మనుషులు రాండీ కార్ని ఆపేస్తారు. ఇక అక్కడున్న సెక్యూరిటీని కూడా చంపేస్తారు. రాండీ భార్యని సిరిని తన ఫ్రెండ్ని తీసుకొని మీనన్ దగ్గరికి బయలుదేరుతారు. ఇక రమ్య లొకేషన్ని షేర్ చేస్తూ రాండీని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్తారు. అక్కడున్న రమేష్ అని తన సెక్యూరిటీ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుండగా జగదాత్రి హాస్పిటల్కి తీసుకెళ్తామని అంటూ ఉంటుంది. అప్పుడు రమేష్ వద్దు మేడం, మేము సెక్యూరిటీ గట్టిగా ఇవ్వలేకపోయాం, రాండీని తన భార్యని ఇంకా 2 అమ్మాయిలని మీనన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు అనగానే జగదాత్రి గుండె ఆగినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అతను చనిపోగానే మీనన్ అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. మరోవైపు నలుగురిని కుర్చీలకి కట్టేస్తాడు మీనన్. సిరి బాధగా ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలిపెట్టండి, ఈరోజు నాకు పెళ్లి చూపులు అని అంటూ ఉంటుంది సిరి. అయినా మీనన్ పలకడు. ఇక మేము పోలీసులకి ఏం చెప్పాం సార్, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి అనగానే మీనన్ కోపంగా ఏమన్నావు అని అరుస్తూ ఉంటాడు. ఇక భయంగా వణుకుతున్న సిరి ఏమీ మాట్లాడకపోయేసరికి మీనన్కి పోలీసులంటే భయమని నీకెవడు చెప్పాడు,
చావుకి మరో రూపమే మీనన్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మీనన్. ఇక తెలియక మాట్లాడాను సార్, ప్లీజ్ వదిలిపెట్టండి అని అంటూ ఉంటుంది సిరి. మేము కిడ్నాప్ చేసే కార్లో మీరెక్కారు, మీ తప్ప మా తప్ప అని మీనన్ అరుస్తూ ఉంటాడు. మరోవైపు మీనన్ని లొకేషన్ ప్రకారం చేస్తూ వెళ్తూ ఉంటుంది జగదాత్రి. నీ బ్యాడ్ లక్ వల్ల ఏంటో తెలియదు కానీ మీనన్, నా చెల్లిపై చెయ్యి వేశావు, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జగదాత్రి. ఇక ర్యాండీని, సిరిని జేడి ఏ విధంగా కాపాడగలదో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.